జీరో కళాశాలను ఏం చేద్దాం? డిగ్రీలో 59, పీజీలో 28 విద్యా సంస్థలు ఒక్కరూ చేరలేదు. వీసీల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్న విద్యామండలి. రాష్ట్రంలో కొన్నేళ్లుగా విద్యార్థులు చేరని డిగ్రీ, పీజీ కళాశాలను, కోర్సులు ఏం చేయాలన్న దానిపై రాష్ట్ర విద్యా ఉన్నత మండలి విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు వీసీలతో చర్చించనుంది. ఒక్క విద్యార్థి కూడా చేరని డిగ్రీ, పీజీ కళాశాలలు 87 ఉన్నాయి. అత్యధికంగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయని గుర్తించారు. డిగ్రీలో సగం కూడా నిండటం లేదని ఏటా మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో కొంతైనా మార్పు తీసుకురావాలంటే నాసిరకం కళాశాలను, వాటిలోని కోర్సులను మూసివేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తుంది. ఉన్నత విద్యకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ నెల 29న మండలి చైర్మన్ ఆచార్య వి. బాలకృష్ణారెడ్డి వర్సిటీలో వీసీలతో సమావేశం నిర్వహించనున్నారు. అందులో ఈ సమస్యపై చర్చించనున్నారు. రాష్ట్రంలో 2.05 లక్షల డిగ్రీ సీట్లు నిండుతుండగా అదే సమయంలో 2.30 లక్షలకు పైగా సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇంటర్ పాస్ అయిన విద్యార్థులందరూ చేరిన డిగ్రీలో సీట్లు ఇంకా మిగిలిపోతున్నాయని విద్యామండలి వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. ఈ క్రమంలో అవసరమైతే డిమాండ్ లేని కోర్సు స్థానంలో ఫ్యూచరిస్టిక్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి యోచిస్తూ ఉన్నాయన్నమాట. సో డిగ్రీలో 59, పీజీలో 28 కళాశాలలు ఒక్కరూ చేరలేదు. సో ఈ విధంగా నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఈ కళాశాలని మూసేస్తారో ఏంటో అర్థం కాని పరిస్థితి అనమాట. అదే జరిగితే 87 కాలేజీలు అయితే మూసేయడం అయితే జరుగుతుంది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.